అండి అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇదొక వీకెండ్ వ్లాగ్. వీకెండ్ కదా ఫ్రీ ఉన్నా అని చెప్పేసి కార్తిక్ ఇది ఫిక్స్ చేస్తున్నాడు. చాలా డేస్ అయింది అసలు ఆర్డర్ చేసి హెడ్ నెస్ట్ వాళ్ళ దగ్గర. ఇది వచ్చేసి టీవీ స్టాండ్. కరెంట్గా ఉన్న టీవీ స్టాండ్ కొద్దిగా చిన్నది ఎప్పుడో తీసుకున్నాము. సో కొద్దిగా పెద్దది కావాలి అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసినాం. వీళ్ళ దగ్గర ప్రీవియస్గా మేము హెడ్ నెస్ట్లో చైర్స్ను నాది వ్యానిటీ ఇవి 2 తీసుకున్నాను అనమాట. క్వాలిటీ మంచి నచ్చినాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ. చాలా బాగున్నాయి. సో అదే రీజన్‌లో వాళ్ళ దగ్గర ఇది కూడా తీసుకున్నాము. సో ఏ సెట్ అయినా ఇట్లా మనకు ఒక విత్ ఇన్‌స్ట్రక్షన్ బుక్ ఇస్తారు. ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లో డిఫరెంట్ ఇండివిడ్యువల్ పార్ట్స్‌ని కలిపి మనకు కావాల్సింది ఎట్లా చేసుకోవాలి అన్నట్టు ఉంటదన్నమాట. సో అట్లనే ఈ బుక్ అంతా చూసి కార్తిక్ చేద్దామని కూర్చున్నాడు. సైజ్ కూడా మంచి ప్రాపర్ సైజ్ అన్నట్టు. మా టీవీ మెజర్‌మెంట్ కింద ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి ఆర్డర్ చేసినాం. అండ్ ఇది కూడా మా వెనకాల మా సోఫా ఉంది కదా! సోఫాకి మ్యాచ్ అయ్యేలాగా ఇంట్లో ఒక థీమ్ ఉండేలాగా తీసుకున్నాను అన్నమాట. వుడ్ లాంటిది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసెంబుల్ కూడా ఎక్కువ కష్టమేం కాదు. కొన్ని సార్లు చాలా కష్టమైతది. ఇచ్చిన నట్స్ ఫిక్స్ అవ్వవు, ఏమవ్వవు. కానీ ఇది అసెంబ్లీ కూడా తొందరనే అయిపోయింది. ఒక 1 అవర్‌లోనూ అలా చేసేసిండు. సో విచ్ ఈస్ వెరీ క్విక్. ఇక్కడ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఇవంతా మనమే అసెంబుల్ చేసుకుంటే ఎంత టైం పడుతుందో తెలుసు కదా! కంపేరిటివ్‌లీ చూస్తే ఇది చాలా క్విక్ అయిపోయిందనమాట. వీళ్ళ దగ్గర అన్ని రకాల ఫర్నిచర్ ఉంటాయి. అన్ని కేటగిరీస్‌లలో బెడ్‌రూమ్స్, లివింగ్, కిచెన్, స్టోరేజ్ అలా అన్నీ ఉంటాయన్నమాట. నాకైతే మంచిగా అనిపిస్తది. అందుకని ప్రీవియస్‌గా కూడా చూపించిన అండ్ మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు కావాలి అంటే వాళ్ళ లింక్ ఈ ప్రొడక్ట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి కూడా మీరు ఇంకేదైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. సో అట్లా పెట్టడం చాలా తొందరగా అయిపోయింది. అండ్ లుక్ కూడా చాలా బాగుండే అనమాట. డోర్స్ కూడా ఇట్లా స్నాప్ అవుతున్నాయి మనం పెట్టాల్సిన అవసరం లేకుండా. అండ్ ఇది కంప్లీట్లీ కార్తిక్ సెలెక్షన్. చూపించి ఇట్లా సెట్ అయిద్దని చెప్పేసి తీసుకున్నా అని చెప్పిండు. ఓకే అని అన్నా. కానీ అండ్ ఇది అక్కడ పెట్టేసి అక్కడున్న టీవీ స్టాండ్ దగ్గరది మేము దేవుని దగ్గర పెట్టినాం. చాలామంది కూడా నాకు దేవుని ఏరియాలో చెప్తారనమాట. మీరు దేవుడిని ఎందుకు మీదికి పెట్టుకున్నారు, కింద పెట్టుకోవాల్సింది అని చెప్పేసి. బట్ నాకైతే అట్లా వర్క్స్ అవుట్. బట్ ఇక్కడ ఇది ఉండడం వల్ల ఏంటంటే ఇంకొద్దిగా ఎస్పెషల్లీ మా మమ్మీకి ఇప్పుడు అక్కడ కూర్చొని తనకేదైనా చేసుకోవడానికి ఆర్ ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు దేవుడిని అక్కడ పెట్టుకొని చేసుకోవడానికి బాగానే హెల్ప్ అయిద్ది అనిపించింది. సో ఇది రావడం వల్ల మాత్రం ఓవరాల్‌గా లుక్ అయితే బాగా చేంజ్ అయింది. నాకు చాలా నచ్చింది. వీక్ డేస్‌లలో వర్కౌట్ చేద్దామంటే కశ్వి డే కేర్‌కి పోతున్నట్టుగానే ఆమె పోయే 2-3 గంటల కోసం ప్రిపరేషన్ ఆమె డ్రాప్ చేసి రావడం. దానికే నాకు మార్నింగ్ టైం దొరకట్లేదు. ఈవినింగ్ ఏమో అప్పుడే ఇక ఆమె డే కేర్ నుండి వస్తుంది. వాకింగ్ అనో అదనో ఇదని దొరకట్లేదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ అన్నమాట. అట్లీస్ట్ వీక్‌కి 3 డేస్ టు 4 డేస్ అన్న వర్కౌట్ చేయడానికి. బట్ డైట్ ఈస్ ద మెయిన్ కీ. సో యాహ్! ఇదంతకంటే ముందు ఇదంతా నేను చేసేది చాలామంది తెలిసి ఉంటుంది. ఐ డూ ఇట్ విత్ ఫిట్ మామ్ క్లబ్. సో వాళ్ళ దగ్గర నుండి 3-4 ఏళ్ళ నుండి చేస్తున్నాను నేను. ప్రెగ్నెన్సీ కంటే చాలా ముందు నుండి ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టం అన్నీ వాళ్ళతోనే చేస్తున్నాను అన్నట్టు. మా తమ్ముడు ఉన్నాడు, ఎక్కిరిస్తూనే ఉన్నాడు. అందుకని ఆ ఫన్ అదంతా అవుతుండే. సో ఫిట్ మామ్ క్లబ్ గురించి నన్ను రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు జాయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నా ప్రోమో కూడా వాడచ్చు. మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీ ఓవరాల్ ప్రోగ్రాంలో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఆల్వేస్ బీన్ గ్రేట్. ఎంటైర్ టీమ్ కానీ ప్రితిక కానీ దే హ్యావ్ బికమ్ లైక్ మై టీమ్ అన్నమాట. సో మన ఓన్ పర్సనల్ రీజన్స్ని మన ఏం కోరుకుంటున్నామో అన్న దాన్ని బట్టి మన గోల్స్ని సెట్ చేసి ప్రాక్టికల్ గోల్స్ దే మేక్ అస్ అండర్స్టాండ్ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎప్పటికీ మనము అనుకున్న వెయిట్ అచీవ్ అవ్వడం కానీ లేదా మెయింటైన్ చేయడం కానీ పాసిబుల్ అన్నది నా నాలెడ్జ్ ఇప్పిస్తారు నాకు. దానివల్ల ఫిట్ మామ్తోని కంటిన్యూ అవుతూనే ఉన్నాను అన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కార్తిక్ నేను కలిసి ఇప్పుడు బయటకి వెళ్ళబోతున్నాము. అందుకనే రెడీ అవుతున్నా. నేను ఏ చీరనైనా సరే ఎవరితోనైనా డిజైన్ చేపించి కొలాబరేషన్ చేసినప్పుడు వాళ్ళ పేజ్‌లో ఉన్నది డైరెక్ట్‌గా కాకుండా డ్రెస్ అయినా, శారీ అయినా ఏదైనా సరే ప్రతిదానికి బ్లౌజ్ ఎలా కావాలి అన్నది నేనే ఏ చీర కావాలి, ఏ బ్లౌజ్ కావాలి, దాని మీద మగ్గం వర్క్ ఎలా కావాలి అన్నది చాలా టైం స్పెండ్ చేసి చేయించుకుంటానన్నమాట. కానీ వాళ్ళ కొలాబరేషన్ కోసమే
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే జస్ట్ ఫోటోస్ దిగి వాళ్ళని ప్రమోట్ చేసేసి లోపల పెట్టేయడమే. వెరీ ఫ్యూ టైమ్స్ మాత్రమే నాకు యాక్చువల్‌గా పర్పస్ ఉన్నప్పుడు వాడుకునేది ఉంటది. సో, ఒక్కదాని కోసం అంత టైం ఇన్వెస్ట్ చేసి పెట్టిన చీరను ఒకటేసారి అలా 15 నిమిషాలు, గంట, ఒక అరగంట సేపట్ల కట్టుకొని పక్కన పెట్టేసి దాని మీద తృప్తి ఉండదన్నట్టు నాకైతే. సో, అందుకనే ఏదైనా చీరను నాకు మళ్ళీ రీయూజ్ చేసినప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా మళ్ళీ వేసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తది. ఇది అలానే ఒకసారి వేసుకొని పక్కన పెట్టేసిన. అందుకనే మళ్ళీ వేసుకుంటున్నాను. ఎస్పెషల్‌గా దీనికి బ్లాక్ ఉండేసరికి ఫెస్టివల్స్‌కి అట్లా ఎక్కువ కట్టుకోలేకపోతున్నా. ఇంతకీ మీరు కట్టుకుంటారా? మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి బ్లాక్ శారీస్ మీద? నాకు కింద కామెంట్ చేయండి. We are stopping at Maya Fine Jewelers for the diamonds. సో బేసిక్ గా ఆయనకి ఏందో కూడా చెప్పలే, మనం షాపింగ్ పోదామని చెప్పిన. ఈ వాజ్ లైక్ ఓకే, ఇది ఎట్లా కార్కి ఓకే చెప్పింది కదా, ఇక మనం దేనికైనా ఓకే చెప్పాలి అని అయిందన్నమాట. సో ఒక చిన్న సైజు డైమండ్ సెట్ కశ్వికి నాకు ఇద్దరికి మ్యాచ్ అయ్యేలా తీసుకుందాం అనుకుంటా. ఇది ఓక్ ట్రీ రోడ్, ఎడిసన్, న్యూ జెర్సీ. ఇక్కడ మన ఎక్కువ ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. స్పెసిఫిక్గా ఈ పర్టిక్యులర్ ప్లేస్లోనైతే గోల్డ్ అండ్ డైమండ్ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్ మొత్తంలో ఇంకా డైమండ్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే మాయా ఫైన్ జ్యువెలర్స్ వస్తుంది. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడికి వచ్చాను, వీడియోలో మీరు చూసి చాలామంది వెళ్ళి పర్చేస్ చేశారంట. పర్సనల్గా నాకు మెసేజ్ చేసిరు, వెళ్ళి అడిగితే నాకు చెప్పారనమాట, మీ వీడియో చూసి చాలామంది వచ్చారండి అని. సో యూజ్ అయిందని చెప్పేసి ఇప్పుడు ఈసారి కూడా వీడియో తీస్తున్నాను, మీకు ఆ డీటెయిల్స్ షేర్ చేస్తున్నా. ఇంకెవరికైనా యూజ్ అయ్యింది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అశ్వికి నాకు కలిపి ఏదైనా చిన్న సెట్ లాంటిది ఏమన్నా అనుకుంటున్నా, అది తనకైనా వేసుకోగలగాలి, నాకైనా వేసుకోగలగాలి. దట్స్ ద ప్లాన్. అశ్వికి నీకు కలుపుతాను, నువ్వు ఒకటి అశ్వి ఒకటి తీసుకోండి, అప్పుడు చూపిస్తాను. ఇక్కడ డిజైన్ దగ్గర కొనేస్తారు. టెస్లా తీసుకున్నాడు, తీసుకున్నావు కాబట్టి నాకు ఇది కొని అని చెప్పి తీసుకొచ్చిన పీసెస్ వచ్చాయి. బట్ ఇట్స్ బీన్ ఎ వైల్ యు బీన్ హియర్, సో మనకి చాలా కొత్త పీసెస్ వచ్చాయి. సో అన్ని చూద్దాం. నాకు కూడా కొత్త కొత్త పీస్ అని చూస్తే ట్రై చేయాలని కూడా ఉంది. సో విల్ ట్రై అండ్ వి వాంట్ యు టు ట్రై ఆల్సో. సో అండ్ నేనే చూసి ట్రై చేయడం కాకుండా ఫస్ట్ మీకు ఒకసారి షాప్ కూడా చూపిస్తాను. డైమండ్ షాపింగ్ విషయానికి వస్తే వై మాయా స్పెషల్ అంటే, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడే నాకు తెలిసింది, డైమండ్ షాపింగ్ చేసేటప్పుడు మనం 4 C's చూసి తీసుకోవాలి. కలర్, కట్, క్లారిటీ అండ్ క్యారెట్ అన్నమాట. కలర్స్లలో ఈ నుండి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. అంటే డైమండ్ కలర్ మారుతుంది, వైట్ నుండి ఎల్లో లాగా. చాలా గోల్డ్ షాప్లలో కలర్స్ అన్ని మిక్స్ చేసి అమ్ముతారంట, కానీ మాయాలో వాళ్ళు వాడేది ఓన్లీ ఈ కలర్ అన్నమాట. స్టాప్ కలర్ అండ్ సింగిల్ కలరే వాడతారు. నెక్స్ట్ క్లారిటీ, వివిఎస్ క్లారిటీ వాడతారు. అందులో కూడా డిఫరెంట్ క్లారిటీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే డైమండ్ని మంచిగా క్లియర్గా కనిపించేలాగా చేస్తుంది. నెక్స్ట్ కట్, వీళ్ళు వాడేది ఎక్స్ట్రీమ్ కట్. ఒక డైమండ్ ఎంత సానబెడితే అంత మెరుస్తుంది అంటారు చూడండి, అలా వీళ్ళు వాడేది ఎక్స్ట్రీమ్ కట్ అన్నమాట. అండ్ దీంతోపాటు క్యారెట్, మనం ఎంత క్యారెట్ డైమండ్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ 3 C's మెయిన్లీ చూసుకొని మనం తీసుకోవాలి. అవన్నీ మాయాలో బెస్ట్గా దొరుకుతాయి. మాయా వాళ్ళది ఇది 8th జనరేషన్. వీళ్ళకంటే 7 జనరేషన్ల ముందు నుండి ఈ బిజినెస్లో ఉన్నారు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఒక బిజినెస్ ఒక 10 ఏళ్ళు సక్సెస్గా రన్ అయితేనే చాలా గ్రేట్. అలాంటిది 7 జనరేషన్లుగా నడుస్తుంది సక్సెస్ఫుల్లీ అని అంటే, వాళ్ళు కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి, గుడ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడే నడుస్తుంది. వి ఆల్ నో దాట్. అది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ మార్కెట్లో ఉన్నారు, అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అదనమాట. అండ్ వీళ్ళు నాట్ జస్ట్ లైక్ రీసెల్లర్స్, వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్. డైమండ్ని తవ్వక నుండి, సెలెక్షన్ నుండి, డిజైన్ నుండి, చేపించడం నుండి, కస్టమర్ చేతికి వచ్చే వరకు ఎంటైర్ ప్రాసెస్లో ఎంటైర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అనమాట. సో ఏదైతే బెస్ట్ డైమండ్ సెలెక్ట్ చేశారో అదే బెస్ట్ డైమండ్ మన చేతిలోకి పడుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై మాయా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్. వాళ్ళ డిజైన్స్ కానీ, క్వాలిటీ కానీ, ప్రైస్ కానీ ఫర్ దిస్ రేంజ్ ఆఫ్ డైమండ్స్ చాలా మంచిగా ఉంటుంది. సో అందుకని నేను మళ్ళీ రావడానికి రీజన్, మీకు చూపించడానికి రీజన్. అన్ని కేటగిరీలలో ఒక్కొక్క పీస్ అలా ట్రై చేద్దాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఏది కొంటున్నామన్న పర్పస్ పక్కన పెడితే ట్రై చేస్తే అట్లీస్ట్ మనకి నెక్స్ట్ టైం నాలెడ్జ్ వస్తుంది, మనకి ఇది అవసరమా కాదా, మళ్ళీ ఎప్పుడు తీసుకోవచ్చు అన్న బడ్జెట్ లెక్కలన్నీ కూడా వేసుకోవచ్చు. కాబట్టి సో అన్ని కేటగిరీలలో చూద్దాము. స్టార్టింగ్ విత్ దాట్ పీస్, ఆ హెవీ పీస్, ఐ లైక్ ఇట్ సో మచ్. సో ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి సో నాకు డైమండ్ సెట్ అవుతుందా కాదా అన్న ఒక డౌట్ ఉండే అనమాట. లాస్ట్ టైం మాయాకి వచ్చినప్పుడే చాలా మంది అన్నారు, అక్క మీకు గోల్డ్ కంటే డైమండ్ ఇంకా వస్తుందని చెప్పేసి.
ఇది 3-in-1. ఇది ఒకటే వేసుకోవచ్చు లేదా ఇది ఒకటే వేసుకోవచ్చు లేదా కంబైన్ వేసుకోవచ్చు. ఇది కశ్మీకి పెండెంట్ లాగా వేయచ్చు. ఇది కూడా వస్తుందా? నేను మీకు అదే వెనకాల చూపించాను కదా. ఐ థాట్ ది స్టోన్స్ అన్ని కూడా చేంజబుల్. సో ఒక్కటి ఉంటే ఆల్మోస్ట్ ఎన్ని 1 2 3 4 కాంబినేషన్స్ ఆర్ మోర్. నైస్. టెస్లా ఇక్కడ వదిలేసి తీసుకున్నాను. వస్తాయి టెస్లా ఇస్తే సో ఇవన్నీ వచ్చేసి హై ఎండ్ ఎమరల్డ్స్ అన్నమాట. ఇది బ్యాంగిల్ బ్రేస్లెట్ అంటే ఇది గర్ల్స్ వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే చేంజబుల్ స్టోన్ వస్తుంది. ఇది బ్యాంగిల్, దీనికి కూడా చేంజబుల్ వచ్చింది. ఓపెన్ చేసి వేసుకోవచ్చు. ఎస్ 2.2 నుంచి 2.6 వరకు సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ గా బ్యాంగిల్ లుక్, కానీ హాఫ్ అన్నమాట. బ్రేస్లెట్, బ్యాంగిల్ బ్రేస్లెట్. సో ఇదంతా వచ్చేసి గోల్డ్. సో ఇక్కడ మీరు డైమండ్స్ అన్ని సేవ్ అయిపోతున్నాయి మనకి. ఇందులో కూడా చేంజబుల్స్ వచ్చాయి అండ్ ఇది కూడా చేంజబుల్. హెవీ పీస్ అయితే అయిపోయింది. వాటన్నిటిలో నాకు అది బాగా నచ్చింది. ఇంకా అదర్ కలెక్షన్ కూడా ఉంది, మీకు ముందు చూపించిన కదా. సో మీరు చూడొచ్చు, డైరెక్ట్ వచ్చి చూడండి. ఎట్లా ఉన్నాయి కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మీరు లొకేషన్ అన్ని ఇస్తాను. సో ఐ వాంట్ టు చెక్ ది నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే మరీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయితే కార్తిక్ అని చెప్పేసి. సో ఆ పర్టికులర్ పీస్ నాకు అది బాగా నచ్చింది. ఓన్లీ 1 పీస్. ఓకే, దీన్ని విత్ ఓన్లీ డైమండ్స్, నో కలర్ చేంజ్. సో ఇది కాంటెంపరరీ అండ్ ట్రెడిషనల్. సో ధాగా పాలిష్ అని మేము ఒక ఎక్స్ట్రా పాలిష్ చేస్తాం అనమాట. పాలిష్. సో ఇట్స్ నాట్ ఫర్ షైన్, ఎందుకంటే ఈ డైమండ్స్ ఆల్రెడీ ఆ షైన్ కి మనం ఎలాగో షైన్ అవుతుంది మన పీస్. కానీ ధాగా పాలిష్ అంటే ఎక్సెస్ గోల్డ్ అంతా రిమూవ్ చేస్తాం. దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఇయర్ రింగ్ మీకు అసలు వెయిట్ అనిపిస్తుందా? ధాగా పాలిష్ వల్ల జ్యువెలరీ మొత్తం ఫైన్ డిజైన్ వస్తుంది. క్లియర్ గా ఎలా కట్ అయింది, మీకు లీఫ్ లో కూడా కొన్ని డైమండ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు తెలుస్తున్నాయి. ఈ లెవెల్లో ఏదైనా ఒక పీస్ తీసుకుందాము, ఇది కశ్వికి నాకు ఇద్దరికి సెట్ అవుద్ది అన్నట్టు వచ్చాను అన్నట్టు. దీంట్లో ఇంకా వేరే టైప్స్ కూడా ఉన్నాయా? చూపిస్తాను. ఈ లెవెల్ ఆఫ్ పీసే చూద్దామని వచ్చాను నేను. సో ఈ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాలిటర్ లుక్. దూరం నుంచి చూస్తే మీకు సింగిల్ డైమండ్ లాగా ఉంటది, కానీ అది సాలిటర్ కదా, ఇల్యూజన్ సెట్టింగ్ అన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఇన్వెస్ట్ ఇన్ డైమండ్స్, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే బెటర్. కశ్వికి తీసుకున్నా అయితే కశ్వికి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ లాంటివి మోర్ ఆప్షన్స్. సో గోల్డ్, రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ లాగా, ఇది వచ్చేసి గోల్డ్ అండ్ డైమండ్ ఫినిష్ ఉంటాయి, రోజ్ గోల్డ్ ఫినిష్. చిన్న పీసెస్ చూసినాను ఇంకొన్ని. సో వీటిలలో ఒక 2 ఐటమ్స్ నాకు బాగా నచ్చినాయి. బ్యాంగిల్ బ్రేస్లెట్ అని చెప్పి బ్రైడ్స్ వాడతారు. ఇవన్నీ ఫింగర్ రింగ్స్ డైలీ యూస్ కోసం. సో కస్టమర్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న బుట్టాలు ఇట్లా ఎంత బాగుండేది. అప్కమింగ్ ఇంకా చెవులు కూడా కుట్టించలేదు, బట్ ఈసారి ఒకసారి పెండెంట్స్ లో కూడా చాలా కలెక్షన్ ఉన్నట్టుంది. పెద్ద పెండెంట్స్. ఓకే, ఈ పెండెంట్స్ పెద్ద నల్ల పూసల్లోకి వేసుకోవచ్చు, లేకపోతే ఎమరల్డ్ మాలాలోనూ వేసుకోవచ్చు. సిలాన్ మల్టీ సఫైర్స్ అన్నమాట. ఓనర్ కలెక్షన్ చేసిన 50 years నుంచి కలెక్ట్ చేసినటువంటి హార్ట్ సఫైర్. ఎస్, అంబానీ జ్యువెలరీ ఒక ఆమె రివ్యూ చేసింది, చూసారా మీరు రీల్స్ లలో? అది చూసినప్పుడు అమ్మ జ్యువెలరీ ఇట్లుంటాయి, ఆ హార్ట్ షేప్ దొరకడం ఇంత కష్టం అంటే మనకు నార్మల్ గా తెలియదు కదా. వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ స్టోన్స్, నేచురల్ స్టోన్స్. ఇవన్నీ లైక్ నథింగ్ ఈజ్ ల్యాబ్ మేడ్. నో, నథింగ్ ఈజ్ న్యాచురల్. స్పెషాలిటీ ఏంటి అంటే రైట్ ఫ్రమ్ డైమండ్ పికింగ్ నుంచి మన స్పెషల్ పీపుల్ ఐ గ్లాస్ తో చూసి దాన్ని సర్టిఫై చేసి ఒక్కొక్క డైమండ్ ని పిక్ చేసి ప్రతి ఒక్క ఐటమ్ చేస్తారనమాట. సో వి గివ్ యూ దట్ ఎచ్యూరిటీ మాయా నుంచి. ఓకే, సర్టిఫికేషన్. ఐ లవ్ 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 దిస్ వన్. వచ్చినప్పటి నమ్మినంత దీని ఉందనమాట. ఇది మన బడ్జెట్ లో వస్తుందో రాదో పక్కన పెడితే గుర్తుంచుకో. ఎప్పుడైనా బర్త్డేకి గిఫ్ట్ అట్లా ఇవ్వాలనుకుంటే సర్ప్రైజ్ గా కళ్యాణ్కి ఉంటుందని. చిన్న చిన్న హార్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఓ ట్రూ. ఇంకొక ఈ రింగ్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ పార్ట్ తీయచ్చు, తీసి దాన్ని మీరు పెండెంట్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే కాక్టైల్ పార్టీస్ కి వేసుకోవచ్చు, ఇది నైట్ పార్టీస్ కి వేసుకోవచ్చు. మనకి బడ్జెట్ ఏంటి, మన స్టైల్ ఏంటి, దాన్ని బట్టి మనం పిక్ చేసుకుంటాం అంతే. సో అన్ని బాగానే ఉంటాయి. ఈ చిన్న చిన్నది ఏంటి, ఇవన్నీ 1 mm బ్లూ సఫైర్స్. ఇవి సఫైర్స్ బట్ ఇంత స్మాల్ సైజ్ ఉన్నారు కదా బ్యాంగిల్. మీరు దాన్ని చూడగానే ఏమనుకుంటున్నారు? రూబీ కాదు, అవి వచ్చేసి పింక్ సఫైర్స్. అంత చిన్న సైజ్ లో అసలు రాను కూడా రావు, కానీ ఇది మన వన్ ఆఫ్ ది
కలెక్షన్స్ అన్నమాట. ఇప్పటికే చాలా ట్రై చేసిన, బట్ ఐ వాంట్ టు ట్రై దట్ వన్. ఆక్వా అని అన్నారు కదా ఇందాక, ఈ మధ్యలో ఆక్వా అంటారా దీన్ని? ఎస్, మధ్యలో ఇవన్నీ కూడా ఆక్వానే. ఇక్కడ వచ్చేసి డైమండ్స్, ఈ బ్లూ వచ్చేసి బ్లూ సఫైర్. గోల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్ జ్యువెలరీ ఏమైనా ఉన్నాయి, నేను ఒకటి చూపిస్తాను. ఇట్స్ లైక్ ఎ స్టేట్మెంట్ పీస్. ఇది హ్యాండ్ మేడ్ డిఫరెంట్ గా ఉంది, హ్యాండ్ మేడ్ డిజైన్ అని చెప్పండి, చేతులతో వేసి. అసలు బేరీ ఇందులో వచ్చేసి గోల్డ్ కమ్ డైమండ్స్ అండ్ ఎమరల్డ్ ఇంకా రూబీ. గోల్డ్ అయితే కొంచెం తక్కువలో అయిపోద్దని అడిగాడు అనమాట. కానీ దాంట్లో ఎక్కువ డైమండ్స్ కూడా ఉన్నాయి, రూబీ అండ్ ఎమరల్డ్స్ కూడా ఉన్నాయి. ఈ కాసులో నేను ఎప్పుడు 3 levels ఇలాంటి దాంట్లో చూడలేదు. ఒక్కొక్క లైన్ తీయచ్చు, డిటాచబుల్. ఆల్మోస్ట్ అన్ని మల్టీపర్పస్ యూజ్ లాగానే ఉన్నాయి. చాలా డిఫరెంట్ దాని మీద కంటే దాని మీద గోల్డ్ లాగా కనిపించినాయి. ఇలా వేసుకున్నాక ఇందులో ఉన్న డైమండ్స్ ఎవ్రీథింగ్ వచ్చినాయి. ఇంకొకటి డిటాచబుల్ అంట. కొన్ని పీసెస్ నాకు బాగా నచ్చినాయి, అవి మీకు ఏందో నా ఫేస్లో క్లియర్లీ అర్థమై ఉంటాయి. ఐ డోంట్ నీడ్ టు సే విచ్ వన్. సో దాంట్లోకి వెళ్ళి నేను ఒకటి తీసుకోబోతున్నాను అనమాట. అండ్ అగైన్ ఇఫ్ యు ఆర్ డైమండ్ కోసం మంచి ప్యూరెస్ట్ ఫామ్ హై గ్రేడ్ తీసుకోవాలి, మీరు డైమండ్స్ కొనాలన్న ఆలోచనలో ఉంటే అలా హైలీ రికమెండ్ మాయా. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో యూ కెన్ చెక్. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, నన్ను నా ఇన్స్టాలో ఫాలో అవ్వండి, సో దట్ మీకు వాళ్ళ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను. సో ఫర్ యూ ఇట్ విల్ బీ ఈజీ టు ఫైండ్. సో ఆ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి మేము ఇంటికి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని రెస్టారెంట్కి అని బయటకు వెళ్ళాం. 4 monkeys అని ఎప్పటి నుండో నా లిస్ట్లో ఉందన్నమాట. సో మా మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళాలని, సో అక్కడి కోసమని బయలుదేరినాం. ఇది నైట్ మోడ్ మార్చుకోవచ్చు. బీమ్ ఆటో లేనట్టుంది, అందుకే డాష్ బోర్డ్ ఇండోర్ బ్రైట్నెస్. టెస్లా కార్ అయితే ఒక రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది కదా, లేకపోతే ఒక యాప్ అట్లుందన్నమాట. అన్నీ ఇక్కడి సెట్టింగ్సే. సో అలా సెట్టింగ్స్ ఉండి స్క్రీన్తో ఉండేసరికి దేర్ ఈస్ సో మచ్ వీ హ్యావ్ టు లెర్న్. ఇప్పుడు ఐఫోన్లోనే మాకు తెలియని సెట్టింగ్స్ ఎన్నో ఉన్నట్టు దీంట్లో కూడా చాలానే ఉన్నాయి. అంటే ఎవెన్చువల్గా నేర్చుకుంటాం అని తెలుస్తుంది, కానీ కొత్తలనైతే చాలా కొత్తగా అనిపించింది. ఆ బ్రైట్నెస్ అనేది మనం ఆటోమేటిక్గా సెట్ చేసుకోవాలి, సో దట్ డే అండ్ నైట్ని బట్టి బ్రైట్నెస్ మారుతుంది. అదర్వైజ్ ఇందాక చూసారు కదా కళ్ళలు ఇట్లా కొడుతుండే అనమాట. సో అట్లా చాలా నేర్చుకునేది ఉందన్నమాట. బట్ ఓవరాల్గా మీరు టెస్లా ఫ్యానేనా? మీకు నచ్చుతుందా లేదా కింద కమెంట్ చేయండి. సో ఫర్ అయితే మాకు ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. Here we are, Summit Diner. 4 monkeys as we go. Here we are at 4 monkeys. ఇలా ముందు పెట్టని ఇతరారా అంత అదేనా? యా ఇంతసేపు రికార్డే చేయలే. ఆయన టాలెంట్ వాడి, టెస్లా వాడి ప్యారలల్ పార్కింగ్ చేసిన. ఐ ఆమ్ నాట్ లైక్ ఏ ఫుడీ ఆర్ సంథింగ్. ఎవరికైనా చాలామందికి తిన్న ఫుడ్డే తినాలి అనిపించదు. ఎప్పుడు దే వాంట్ టు ఎక్స్ప్లోర్ కొత్త రెస్టారెంట్స్, కొత్త ప్లేసెస్. దేర్ వే ఆఫ్ ఫన్ ఈజ్ ఫుడ్ ఉంటుంది. నేను ఇట్స్ నాట్ లైక్ ఎంజాయ్ చెయ్యను అని కాదు, కానీ ఏం చేద్దాము ఫన్ అంటే ఎక్కడికి వెళ్ళైనా తిందాము, కొత్త ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నది ఉండదు అన్నమాట. ఈవెన్ ఎప్పుడైనా బయటకి వెళ్ళి తిందామా అంటే కూడా నేను రిపీట్గా తిన్నవే తినడానికి ఇష్టపడతా. అంటే ఒకటి నచ్చింది అనుకో మళ్ళీ అక్కడికి వెళ్దాం అన్నది ప్రిఫర్ చేస్తాను. మీరు చూసి ఉంటారు ముందు నేను చాయ్ చెనక్ అని ఒక ప్లేస్ మా దగ్గరలో ఉంటుంది, అది బాగా నచ్చింది. అసలు ఎన్నిసార్లు పోయినాము, ఒక 2-3 సార్లు యూట్యూబ్ వీడియోలలో కూడా చూపించిన అన్నట్టు. సో అట్లా నాకు పెద్దగా ఎక్స్ప్లోర్ చేయాలని ఉండకపోతుండే అనమాట. కానీ నౌ ఐ చేంజ్ మై పర్స్పెక్టివ్. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎస్పెషల్గా ఎవరైనా అడిగితే మీరు ఇది టేస్ట్ చేసిరా అది టేస్ట్ చేసిరా అంటే లేదు, మేము కూడా మస్తు సార్లు బయట తిని ఉంటాం కానీ తిన్నాకనే తింటాం అన్నట్టు ఉండే అనమాట. సో కొన్ని ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఆ రీజన్ వల్ల ఇది చాలా దూరం, మా దగ్గర 40 నిమిషాలు ఎంతనో ప్రయాణం చేసి వెళ్ళినాము. ఇది డౌన్ టౌన్లో అన్నట్టు. మోస్ట్లీ ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ రెస్టారెంటే. మా దానికి మాకు ఆల్మోస్ట్ $400 దాకా బిల్ అయింది. కానీ అట్లా వన్స్ ఇన్ ఏ వైల్ వెళ్ళేలాంటిది అన్నమాట. ఎస్పెషల్గా ఈ డౌన్ టౌన్స్లలో ఉండే ఆఫీస్లు కానీ వాళ్ళు కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి వస్తారు కదా, అలాంటి వాటికి వెళ్ళే ప్లేస్ అన్నమాట. ఓవరాల్గా
స్టార్టర్స్ బాగానే ఉండే, స్టార్టర్స్ చాలా బాగుండే యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏంటంటే మోర్ ఆఫ్ అమెరికన్స్ని ఎక్కువ స్పైసీ తినని వాళ్ళని మైండ్లో పెట్టుకొని అలానే చేశారు. లైక్ మన హైదరాబాదీ కైండ్ ఆఫ్ బిర్యానీ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే అట్లా దొరకదు, కానీ కొత్త టేస్ట్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా బాగానే ఉంది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో నేను మా ఫ్రెండ్ రీల్ చేసినాం. మీరు చూడకపోతే చూడండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టెంట్గా 1 టేక్లో చేసిండనమాట. ఎంత బాగా చేసిండో అవుట్పుట్. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది. సో అట్లా రెస్టారెంట్కి వెళ్ళినాము, అన్ని తిన్నాము. లాస్ట్కి ఈ నాన్స్ ఆర్డర్ చేసినాం, అవి ఎక్కువైనాయి. ఎప్పుడైనా సరే మీరు కూడా ఇదే టైపా, ఫస్ట్ తినేటప్పుడు ఫుల్ ఆకలితోని ఫుడ్ రాగానే సరిపోదని మళ్ళీ ఆర్డర్ చేస్తాం, అది వచ్చేలోపు మన ఆకలి దీంతోనే సరిపోతుంది. అట్లా మేము నాన్స్ ఆర్డర్ చేసినాం, అది వేస్ట్ అయిందన్నమాట. మా కష్టమ్మ నేను ఇన్స్టా స్టోరీ పెడదామని చేసేలోపు తేలు పెట్టి తిన్నది. సో ఇట్ వాజ్ ఎ ఫన్ నైట్. ఎస్పెషల్గా మా ఫ్రెండ్స్ వచ్చారు, తమ్ముడు, మమ్మీ, కశ్వితోని మంచిగా ఉండే. దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ 4 Monkeys. మీకు కావాలి అంటే దాని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ అట్లా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి మళ్ళీ నైట్ వచ్చి కశ్విని పడుకోబెట్టిన తర్వాత మా మమ్మీ, మా తమ్ముడు, నేను ఉన్నామంటే నవ్వులకే సరిపోతుంది. ఎస్పెషల్గా మా మమ్మీ, తమ్ముడు అయితే మా మమ్మీకి వాళ్ళ కొడుకు అంటే ఎక్కువ ఇష్టం అనుకోరి, దట్స్ డిఫరెంట్ స్టోరీ. చిన్నోడు కదా నాన్న అన్నట్టు. అంటే నాన్న అంటే అమ్మాయిలు డాడీస్కి, అబ్బాయిలు మమ్మీస్కి ఎక్కువ కనెక్టెడ్ ఉంటారు కదా. సో వీడు అదే టైప్ అన్నమాట. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లెక్క జోకులు వేసుకుంటారు, కొట్టుకుంటారు అట్లా అన్నట్టు. సో రాత్రి దాకా ముచ్చట్లు పెట్టి అవన్నీ వేసి పడుకున్నాము. ఆల్మోస్ట్ 1-1:30 దాకా ముచ్చట్లు పెట్టినాము. ఎందుకంటే తమ్ముడు ఉండేది కొన్ని డేసే అని చాలా ముచ్చట్లు పెట్టి నవ్వుకుంటుండే అనమాట. దెన్ వీ వెంట్ టు స్లీప్. అదనమాట ఇవాళ వ్లాగ్. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కొన్ని సాడ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. అదేంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇంతసేపు నవ్వులు చూసారు కాబట్టి తర్వాత అది కూడా చూస్తారు. సో అవి చూడాలి అని అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.